ఓం శ్రీ సాయినాథాయ ఓం శ్రీ సాయి సత్యతరము 22వ అధ్యాయము ప్రస్తావన బాలాసాహెబ్ మీరాకర్ బాపు సాహెబ్ బూటి హమీర్ శక్కర్ తేలుపాము అభిప్రాయము ప్రస్తావన బాబాను ధ్యానించేటట్లు ఆ భగవంతుని నైజము గాని స్వరము గాని అగాధములు వేదములు గాని 1000 నాలుకల ఆదిశేషుడు గాని వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూసి కనుగొని తీరవలేను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. జీవిత పరమాత్మను పొందుటకు గురువుని పాదములే ధ్యానించవలేను, కానీ ఇంకొక మార్గము లేదని వారులకు తెలియను. హేమత్పాంత్ ఒక సులభమైన మార్గము ఉపదేశం రూపముగా చెప్పుచున్నారు. అది ధ్యానమునకు భక్తి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రముగా క్షీణించును. తుదుకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభం కాగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురత పడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడు అది సరిగా కనిపించదు. అప్పుడు రెండు చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనిద్దరు. ఆతరతో నేను ఒక ధ్యానములో దాని సందు ద్వారా చూచునప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారమే గీత వలె కనిపించును. వారప్పుడు సంతోషించెదరు. ఈ సూత్రము అనుసరించి బాబా తేజము చూసేదముగాక. బాబా కూర్చున్న విధానము చూడు, అది ఎంత సుందరముగానున్నది. వారు కాళ్ళను ఒకదానిపైన ఇంకొకటి వేసుకొని ఉన్నారు. ఎడమ చేతి రేలు కుడి పాదములపై వేసి ఉన్నారు. కుడి కాలి బొటన రేలుపై చూపుడు వేలున్న మధ్య రేలునున్నవి. కూర్చున్న విధానము బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశములను చూడవలేనంటే అహంకారం విడిచి మిల్కి హనుకవతో చూపుడు రేలు మధ్య రేలు మధ్యనున్న బొటన రేలుపై దృష్టిని సరించినచో నా ప్రకాశమును చూడగలగరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఒక క్షణము బాబా జీవితము గమనించేదము. బాబా నివాసం వలన షిరిడీకి ఒక స్థలమయ్యను. అన్ని మూలల నుండి ప్రజలచట గుమ్ముగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడా అనేక విధములు మేలు పొందుచుండేవారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఐశ్వర్యకరమైన సహజమైన వారి జ్ఞానము, వారి సర్వాంతర్యతను వర్ణింపగల వారెవరు? వీనిలో ఏదైనా ఒకదానిని కానీ ఇంకొక దానిని కానీ అనుభవించేవారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు. అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్య గనులుగా నుండువారు. ఆనందముకు అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేటివారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించుచు కథను చెప్పేటివారు. ఇంకొకప్పుడు హాస్యము తమాష చేయుటలో మునిగేటివారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడేవారు, ఒక్కొక్కప్పుడు కోపాధిపీతుడుగా తోచువారు. ఒక్కొక్కప్పుడు తమ బోధనలు క్లుప్తంగా చెప్పుచుండేవారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోకి దించేవారు. అనేక సార్లు ఉన్నట్లు మాట్లాడేవారు. ఈ ప్రకారంగా సందర్భానుసారములు బట్టి వారు ప్రబోధనలు అనేక విధములుగా అనేక మందికి కలుగుంచుచుండేది. వారి జీవిత అగోచరమైనది. అది మన మేధాశక్తిని భాషకు అందుబాటులో నుండేది కాదు. వారి ముఖర విందాలను చూచుచుండురు. ఆసక్తిగా వారితో సంభాషించుట అందుగాని వారి లీలలు వింటకు అందుగాని తనివి తీరేది కాదు. అయినప్పటికీ సంతోషముతో ఉప్పొంగేవారము. వర్ష బిందవులను లెక్కించగలము, తోలు సంచిలో గాలిని మొయ్యగలము, కానీ బాబా లీలను లెక్కించలేము. వానిని నొక్కదాని గుర్చి చెప్పేదను. భక్తులు ఆపదలను కనుగొని భక్తులు వారి నుండి సకలము బాబా ఎట్లు తప్పించుచుండెనో అచట చెప్పేదము. బాబు సాహెబ్ మీరాకర్. సర్దార్ కాకాసాహెబ్ మీరాకర్ కొడుకు బాలాసాహెబ్ మీరాకర్ కోపారంగా మామతాదారుగా నుండెను. అతడు ఒకనాడు చితలి గ్రామ పర్యటనకు పోవచ్చుండెను. మార్గ మధ్యన బాబాకు చూచుటకు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాను నమస్కరించెను. బాబా తనని యోగక్షేమములు అడిగిరి. జాగ్రత్తగా నుండవలేనని హెచ్చరిక చేయుచు నిట్లడిగాను. నీకు మన ద్వారకమాయి తెలియనా? బాలాసాహెబ్ ఆ ప్రశ్నతో బోధపడకపోవుటచే ఊరుకుండెను. నీవప్పుడు కూర్చున్నదే ద్వారకమాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చునేదరో వారికి ఆమె కష్టం నుండి ఆతురతల నుండి తప్పింతును. ఈ మసీదు తల్లి చాలా దయా హృదయరాలు. ఆమె నిరండబర భక్తుల తల్లి. వారిని ఆపద నుండి తప్పించుచు ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. వారేమైనా నీడను ఆశ్రయించినచో
వారికి ఆనందము కలుగును అనెను. పిమ్మట బాలాసాహెబ్ బూది ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చెయ్యి వేసెను. బాలాసాహెబ్ పోవుచుండగా, బాబా నీకు ఆ పొడవటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అనెను. బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలెను. అతడు మిల్కి భయంకరమైన వాడు కాని ద్వారకమాయి బిడ్డలను అతడేమి చేయగలడు? ద్వారకమాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనేను. అక్కడున్న వారందరూ దీనిని బాము తెలుసుకొనుటకు దానిని మిరికరో గల సంబంధము తెలుసుకొనుటకు కుతూహలపడుచుండిరి. కానీ బాబా ఈ విషయమై అడుగుటకు ధైర్యము లేకుండెను. బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదుకు విడిచి శ్యామతో వెళ్ళెను. బాబా శ్యామను పిలిచి బాలాసాహెబ్తో చితలి వెళ్ళి ఆనందించుమనెను. బాబా జ్ఞానుసారము తనకు కూడా వెంటనే వచ్చేదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పాను. అసౌకర్యముగా నుండుటగాక వద్దని బాలాసాహెబ్ శ్యామతో చెప్పాను. శ్యామ బాబాకి సంగతి తెలిపిన. బాబా ఇట్లు, సరే వెళ్ళవద్దు, వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరగగా తప్పదు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనెను. శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరాను. వారు రాత్రి 9 గంటలకు చితిలి చేరిరి. ఆంజనేయాలయములు బాస చేసిరి. కచేరీలో పనిచేయి వారు రాలేదు కావున నెమ్మదిగా నొక మూలన కూర్చొని మాట్లాడుచుండిరి. చాప పైన కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రంపై ఒక సర్పం ఉండెను. దానిని ఎవరు చూడలేదు. అది బుసుకుటుతూ కదలుచుండెను. అది ధ్వని నౌకరు వినెను. అతడు ఒక లాంతర్ తెచ్చి సర్పము చూసి పామని అరిచెను. బాలాసాహెబ్ భయపడెను, వణుకచు ప్రారంభించెను. శ్యామ కూడా ఐశ్వర్యపడిన. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబ్ నడుము నుండి పామును దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారంగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబ్ గల ప్రేమ దృఢమయ్యేను. బాపూసాహెబ్ బూటే నానాసాహెబ్ డెంగాలే అను గొప్ప జ్యోతిష్యుడు బాపూసాహెబ్ బూటే సిటీలో నుండునప్పుడు ఒకనాడు ఇట్లా నేను, ఈ దినము నీకు అశుభము, నీకి దినము ప్రాణగండం ఉన్నది. ఇది బాపూసాహెబ్ ఆందోళనకు గురి చేసిన. ఆయన యథ ప్రకారం మసీదులోకి పోగా బాబా బాపూసాహెబ్తో ఇట్లా నేను, ఈ నానా ఏమనుచున్నాడు? నీవు మరణం ఉన్నదని చెప్పుచున్నాడు కదా. సరే, నీవు ఏమీ భయపడనక్కర్లేదు. మృత్యువు ఎట్లు చంపునో చూసేదుముగాక అని వారిపై ధైర్యంతో జవాబిమ్ము. ఆనాటి సాయంకాలం బాపూసాహెబ్ బూటి మరగదొడ్డికి పోయాను. అక్కడ ఒక పాము చూశాను. అతని నౌకర్ దానిని చూశాను. ఒక రాయి నెత్తి కొట్టబోయాను. బాపూసాహెబ్ పెద్ద కర్రను తీసుకుని రమ్మనేను. నౌకర్ కర్రను తీసుకుని వచ్చునంతలో పాము కదిలిపోయి అదృశ్యమైన. ధైర్యముతో ఉండమని ఆడిన బాబా పలుకలు బాబాసాహెబ్ జ్ఞాపికి తెచ్చుకొని సంతోషించెను. ఓం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభమో భవతు. ధన్యవాదములు.